కడప నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాని నిన్న ముంబైలో అరెస్ట్ చేయటం కానీ అక్కడి నుంచి తీసుకొని ఈరోజు ఉదయాన్నే తెల్లవారుజామున కడపకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆయన అరెస్ట్ చేసిందని చెప్పేసి ఇక్కడ ఏదైతే నగరంలో కొన్ని బాణాసంచా పేల్చడం కానీ కొన్ని కవ్వింపు చర్యలకు దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అసలు అహ్మద్ బాషా మీద ఎటువంటి కేసులు పెట్టారనేది కూడా ఇంతవరకు క్లారిటీ లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మన దగ్గర ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు అహ్మద్ బాషాని ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఏం కేసులు పెట్టారు, ఏమైనా చెప్పారా మీకు ఏమన్నా? అహ్మద్ బాషా గారు చాలా మంచి వ్యక్తి. ఆయన మీద ఏం కేసులు లేవు. డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారి సోదరుడు. ఆయన కడపలో చాలా సేవలు చేసి ఉన్నారు. ప్రతి మంచి పనిలో ఆయన ముందు ఉంటాడన్నమాట. ఈ కూటమి ప్రభుత్వము చాలా దారుణం. ఇది రెడ్ బుక్ రాజ్యం నడుస్తోంది. ఇక్కడ కడపలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు చాలా అరాచకాలు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మీద. ఆయన కేసు ఏమేమున్నాయో ఎవరికి ఏం తెలియదు. మొన్న రాత్రి 12 గంటలకు అరెస్ట్ చేసినారని తెలిసింది మాకు. కానీ ఇప్పుడు పొద్దున్నే 5 గంటలు తెచ్చినారు. కానీ ఎక్కడ ఉన్నారో ఏమో ఇంతవరకు ఏం తెలియదు. ఇది చాలా దారుణం. ఇలా చేయడం కూటమి ప్రభుత్వంకి. మీరు చెప్పండి, అసలు నిన్న తెలుగుదేశం వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి బాణాసంచా కాల్చారు అంజద్ బాషా గారి ఇంటి సమీపంలోనే. అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఇది కూటమి ప్రభుత్వం కుట్ర. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది. అదే పద్ధతిలోనే ఈరోజు కడపలో ఒక మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా తమ్ముడి మీద లేనిపోని ఆరోపణలు చేసి కేసులు పెట్టి ఈరోజు ఆయనను బాంబేలో అరెస్ట్ చేయడం, మళ్ళీ ఆ తర్వాత కడపకు తీసుకొచ్చారు. ఇంతవరకు అతని మీద ఏ కేసు అనేది కూడా పోలీసు వాళ్ళు కూడా చెప్పడం లేదు. ఇంతవరకు అతను కడపకు వచ్చాడన్నారు కానీ అతన్ని ఇంతవరకు ఎక్కడ కూడా చూపించడం లేదు. కానీ నిన్న టీడీపీ శ్రేణులు పటాకులు కాల్చారంటే ఆయన ఏమైనా ఒక టెర్రరిస్టా? కాదు కదా. అలాంటిది ఇది కక్షపూరితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరనే వచ్చి సర్కిల్ దగ్గరికి వచ్చి పటాకులు కాల్చినారంటే దానికి అర్థం మనం చేసుకోవాల్సిందే. ఇది పద్ధతి కూడా కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. గత 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఇలాంటి సంస్కృతి ఎప్పుడు మాకు కార్యకర్తలకు కానీ నాయకులు కానీ చెప్పింది లేదు. కానీ ఈరోజు టీడీపీ వాళ్ళు ప్రతి విషయం కూడా డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయం కూడా నిన్ననే అంత పోస్టింగ్లలో పెట్టారు. టైం టు టైం ఎక్కడ అరెస్ట్ చేశారు, ఎవరు తీసుకొస్తున్నారు, ఎవరు పెట్టారు వాళ్ళైతే మొత్తము అప్డేట్ అంతా ఆల్రెడీగా ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేస్తుంది. అది ఏ విధంగా వస్తుందో మాకు కూడా అర్థం కావడంలే. కేవలం టీడీపీ నాయకులు మాత్రమే ఆ ఫేస్బుక్లలో యూట్యూబ్లలో అహ్మద్ బాషా గురించి చెడ్డుగా వాళ్ళే పెడుతున్నారు, వాళ్ళే కేసులలో ఇరికిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మన కడపలో ఈ సాంప్రదాయం ఎప్పుడు లేదు. ఇది కొత్త సాంప్రదాయం తీసుకొచ్చారు. కడపలో ఇటువంటి సాంప్రదాయం ఎప్పుడూ లేదు అంటున్నారు. ఏ విధంగా తీసుకుంటారు అసలు వాళ్ళు కవ్వింపు చర్యలకు దిగటం కానీ ఈ కేసులు పెట్టడం? ఇప్పుడు నిజంగా అధికారులను పోలీసు ఆఫీసర్లను చూస్తూ అంటే విస్మయం కలుగుతూ ఉంది. నిన్న పొద్దున ఉదయం 5 గంటలకు ఒక మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారి సోదరుడైన అహ్మద్ బాషా గారిని బాంబేలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో లుకౌట్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ దాదాపు 26 గంటలు అవుతూ ఉంది. అక్కడి నుంచి బాంబే నుంచి రాత్రి 11:30కు బెంగళూరు ఎయిర్పోర్టుకు తీసుకొని వచ్చారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కడపకు దాదాపు 8 మంది పోలీస్ ఆఫీసర్లు వెళ్ళి ఆయన్ను తీసుకొని వచ్చి కనీసం ఇప్పటి వరకు ఎక్కడ ఏ స్టేషన్లో ఉన్నారు అనేది కూడా వారి కుటుంబ సభ్యులకు కూడా చూపించని పరిస్థితి. ఏంటి, ఏ వైపు ప్రజాస్వామ్యం ఏవైపు పోతుంది? అసలు ఈ రాష్ట్రంలో రాజ్యాంగ ప్రకారం ప్రభుత్వాలు నడుస్తున్నాయా, లేకపోతే రెడ్ బుక్ అని లోకేష్ గారు బహిరంగంగా చెప్తున్నారు? అది ఏం మెసేజ్, యువతకు ఏం మెసేజ్ పంపించాలనుకుంటున్నారు? చూడండి, వాళ్ళ కుటుంబ సభ్యులు పడిగాపులు కాసి బెంగళూరు నుంచి తీసుకొస్తున్నారంటే ఉదయం 4 గంటలకు 3 గంటలకు అక్కడ మన మాధవి కన్వెన్షన్ దగ్గర వెయిట్ చేస్తా అంటే కనీసం అక్కడ నిలబెట్టకుండా, కనీసం వారి కుటుంబ సభ్యులకు కూడా చూపించకుండా నేరుగా ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదు. వారు ఇప్పటి వరకు కడపలో ఎన్ని స్టేషన్స్ ఉన్నాయో అన్ని స్టేషన్స్కు కూడా వెళ్ళి చూస్తే ఎక్కడే కానీ ఇవ్వలేదు. వాళ్ళ కుటుంబానికి ఇంతవరకు ఇంటిమేషన్ లేదు. అంటే ఆయన ఏమైనా అంతర్జాతీయ తీవ్రవాద, లేకపోతే ఏమైనా ఫ్యాక్షనిస్టా,
లేకపోతే ఏమన్నా కన్నా స్మగ్లింగ్ చేసే వ్యక్తి కడప నగరంలో అహ్మద్ బాషా గురించి ఏ సందులో అడిగినా కూడా మానవతా దృక్పథంతో కరోనా కాలంలో అయితేనేమి పేదలకైతేనేమి అతను చేసిన సేవలు ఏ కడప నగరం చుట్టుపక్కల ఎవరిని అడిగినా ఏ వేదిక వెళ్ళి అడిగినా కూడా చెప్తారు. కనీసము ఏ కేసులో అయినా అతన్ని అరెస్ట్ చేస్తున్నాము అనేది కూడా చూపించకుండా ఈరోజు ఇప్పటి వరకు అతనిపైన ఏం సెక్షన్స్ పెట్టారు కనీసం చెప్పడం, కుటుంబ సభ్యులకు చెప్పడం లేదు. ఒక మా పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఒక మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడికి అయిన అతడికే ఈ విధంగా న్యాయం జరగకపోతే ఇంకా సామాన్య ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. అంతేకాకుండా నిన్న అతని అరెస్టును చూపించిన తర్వాత పటాకులు కాల్చుకొని స్వీట్లు పంచుకోవడం ఏం సాంప్రదాయం ఇది అని మేము కడప ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇది చాలా ఖండించాల్సిన విషయం పూర్తిగా. చెప్పండి, మీరేమనుకుంటారు? యాక్చువల్గా టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో, ఫామ్ అయినప్పటి నుంచి కూడా మీడియాలో ఏ న్యూస్ ప్రజలు చూడాలనుకున్నా కూడా అక్రమ అరెస్టులు తప్పనిచ్చి ఇంకా వేరే న్యూస్ అనేది లేదు. అక్రమ అరెస్టులు తప్పనిచ్చి వేరే న్యూస్ అయితే లేదు. యాక్చువల్గా ఈయన మీద ఉండేది ఒక కేసు, అది కూడా అప్పుడు చిన్న స్థలం, ఒక అడుగు స్థలం వివాదంలో మనస్పర్ధలు వచ్చి చిన్న ఇష్యూ జరిగింది. దానికి పెద్దోళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇట్లా కాదు అండి, ఇట్లా చేసుకోవాలని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడదా, అది అక్కడప్పుడు ఇది అయిపోయింది, సాల్వ్ అయిపోయింది ప్రాబ్లం. అది అప్పుడు ఏం చేశారంటే సీఏ గారి దగ్గరికి వెళ్ళేసి మనం రాజీ అయిపోయినా, మీరు ఛార్జ్ షీట్ వేయండి అంటే అప్పుడు ఉన్నటువంటి సీఏ గారు ఛార్జ్ షీట్ వేయలేదు. అది జరిగింది. ఆ కేసుకి వీళ్ళు ఏం చేసినారంటే దాంట్లో వచ్చేసి అప్పుడు ఎంఎన్సీ సర్టిఫికేట్ వీళ్ళు ఇదే పనిగా తెప్పించుకొని దాన్ని కన్వర్ట్ టు ద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద మార్చి దానికి రిమాండ్ చేయాలా, అట్ట తిరిగి ఈయన మీద కక్ష సాధింపు సాధించాలా అని చెప్పేసి చేశారు. యాక్చువల్గా ప్రజలు ఇటువంటి సంస్కృతిని ఎప్పుడు కూడా స్వాగతించరు. మీరు సూపర్ 6 అన్నారు, ఏదో చెప్పారు ప్రజలు, ఏదో ఒకసారి ఇంతగా చెప్తున్నారు కదా అని చెప్పి మీకు ప్రజలు ఓటేసినారు. ఓటేసినప్పటి నుంచి దాన్ని ఊసైతే మాత్రం ఏం లేదు. జగన్ సార్ పోయిన ప్రభుత్వంలో చెప్పినట్టన్నీ నెరవేర్చినాడు. కానీ జగన్ సార్ కూడా ఇవాళ కార్యకర్తలు అనుభవిస్తున్న బాధను చూసి ఈసారి 100% కార్యకర్తలకి 2.0 జగన్ సార్ ఒక్కసారి చెప్పినాడంటే 100% ఒక్క అడుగు కూడా వెనకల వేయడు. అది మొత్తం రాష్ట్ర ప్రజలకు మొత్తం కూడా తెలుసు. కాబట్టి ఇటువంటి సంస్కృతిని ప్రజలకు పొద్దున్న నుంచి లేచి ప్రజల్లో ఉండి ప్రజలకు పని చేస్తా అంటేనే ప్రజలు స్వాగతించడంలే. ఇటువంటి సంస్కృతిని అస్సలు స్వాగతించదు. ఇది ఎప్పటికైనా ఎవరికైనా నష్టం కలిగిస్తుంది. ఇట్లా చేయడం పద్ధతి కాదు. ఇది పరిస్థితి. చెప్పండి. హలో, అహ్మద్ బాషా గారు ఈ రాజకీయంలో రాకముందు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పరిధి రియల్ ఎస్టేటు వ్యాపారవేత్త, అతని దగ్గర 100 మంది పని చేస్తున్నారు. 100 మంది అహ్మద్ బాషా దగ్గర పని చేస్తున్నారు. దాంట్లో ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడైనా కానీ ఎవరితో కూడా అహ్మద్ బాషా ఎటువంటి యొక్క సమస్యలు కానీ లేడు. ఆయన ఎంతసేపు ఉన్న వ్యాపారవేత్త. తర్వాత నేను అతనికి 2006లో పరిచయమైన, నేను అహ్మద్ బాషా గారికి 2006లో పరిచయమైన. 19 సంవత్సరాల యొక్క అహ్మద్ బాషాతో నాకు పరిచయం ఉంది. అతను బీద వాళ్ళకు ఎంతమందికి సాయం చేసినాడో నాకు తెలుసు. నేను ఇచ్చిన పోయి ఆయన చేసినటువంటి సాయం, పెండ్లీలకు ఎవరన్నా బీద వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుంది అంటే నేను పోయి అన్న పలానా బీద వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుంది అని నేను పోయి అడిగితే, అన్న ఎంతమందికి వాళ్ళ అన్నం తినిపిస్తారు అంటే ఒక 200 మంది. ఒక ఆయన లెక్క రాయడంలో తప్పు రాసినాడు. ఏమి అన్న ఇది 200 మందికి కాదు, 100 మందికి కూడా లెక్క కరెక్ట్ లేదు, కరెక్ట్ రాపించుకొని రాపన్నారు. 200-300 మందికి వంటకు సరిపోయినటువంటివి పచ్చి సరుకు తప్ప మొత్తం ఒట్టి సరుకు మొత్తం ఇచ్చేవాళ్ళు అహ్మద్ బాషా. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు కదా, మరి ఎట్లా, మీరు ఏ విధంగా భావిస్తారు? ఏ విధంగా? ఇది ప్రజాస్వామ్యమా అండి? రెడ్ బుక్ రాజ్యం అండి ఇది. ఇప్పుడు ఇక్కడ కడపలో ముస్లిమ్స్లు ఎప్పుడు కూడా 30 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా, మినిస్టర్లుగా ఉన్నారు. ఎప్పుడైనా ఏ వర్గానికైనా కానీ ఇబ్బంది చేసి కొట్టి విడిచినారా మీరు చూసినారా? 30 సంవత్సరాలండి ముస్లిమ్స్ ఇక్కడ ఇది ఉండింది. ఒక్కసారి కూడా ఒక వర్గం పైన కూడా చెయ్యెత్తి దండించలేదండి. వచ్చినప్పటి నుంచి ముస్లిమ్స్ మా పిల్లలకు, మా వాళ్ళకి అందరికీ, ముస్లిమ్స్కి అందరికీ ఇబ్బంది చేస్తున్నారండి. ఏమి ఈ పరిపాలన ఇది? ఇప్పుడు వాళ్ళు సూపర్ 6 అన్నారు, అది అమలు చేసుకోమనండి. కడపలో ఎన్ని వాగ్దానాలు చేసినారో అన్ని వాగ్దానాలు చేయమనండి. ఇట్లనేమండి ఇది?
ఎవరైనా కానీ రాజ్యాంగ ప్రకారం నడుచుకున్నారండి. మనది రాజ్యాంగ రాజ్యం దేశం అండి. ఇది రెడ్ బుక్ రాజ్యం కాదు. ఇది ఏదో కడపలో రెడ్ బుక్ రాజ్యం మాదిరి ఎన్ని రకాలైనటువంటి ఒక పోలీస్ ఆయన చెప్తాడు, మైనార్టీలది ఇది రాజ్యమా ఇది ఇట్లా అని ఏందేందో అంటాడు ఆయన. ఇంకొక ఆయన ముస్లిమ్స్లోకి ఇది చేస్తే మందు తాగి రీమ్స్లో అతను ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఇట్లా ఇప్పుడు నా పక్కన ఉన్న ఆయనను ఇతన్ని కొట్టి జైల్లో వేయించినారు. ఏందండి ముస్లిమ్స్ల పైన దాడి? ఏమండి ఏం సార్ ఇది? ఎంత ఇది? ఇంత పెద్ద పారిశ్రామవేత్త అహ్మద్ బాషా పారిశ్రామవేత్త అండి. ఇతనేమి మామూలుగా నా లెక్క చిన్న దీంట్లో లేడు, పారిశ్రామవేత్త. ఇక్కడ నుండి హైదరాబాద్ వరకు నాకు షోరూమ్లు షాపులు అన్నీ ఉన్నాయండి. వందల మంది పనిచేస్తున్నారు. అటువంటి మనిషిని వందల మంది ఆయన దగ్గర పనిచేస్తున్నారు. పారిశ్రామికవేత్త ఏ రోజు కూడా ఒక వివాదంలోకి వెళ్ళినటువంటి వ్యక్తిని ఈ విధంగా కావాలని కక్ష సాధింపు చర్యగా మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అనేటువంటి కక్షతోనే ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు కడపలో అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.